ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేస్తాను. ఈ రోజు అయితే కనుక ఈస్టర్ పండుగ కాబట్టి ఎర్లీ మార్నింగ్ చర్చికి వెళ్ళి వచ్చేసేస్తాము. వంట సెక్షన్లోకి వచ్చేసేస్తాము. ఈరోజు స్పెషల్గా మీకు స్పెషల్, నాకు స్పెషల్ ఏంటి అంటే గోంగూర చేపల పులుసు అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయకోకుండా న్యాచురల్గా ఈ చేపల పులుసు అనేది ప్రిపేర్ చేస్తాము. మా హాల్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లో తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వంట మాస్టర్ని అడిగాను ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అంటే ఆయన మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పేసేస్తారు మనకి. ఇలా ఎలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి సేమ్ అదే రెసిపీ మీ దగ్గర చేసి చూపిస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు మరింత కావాలి అని అనుకుంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాను, బాండీ పెట్టేసేసుకున్నాను. అంటే నేను తీసుకునే చేపల క్వాంటిటీ తక్కువ కాబట్టి బాండీ అయితే పెట్టేసేసుకున్నాను. కొంచెం వేడెక్కాలి. బాండీ కూడా వేడెక్కిపోయింది. చేపల కూరకి ఎప్పుడు మనకి ఆయిల్ ఎక్కువే ఉండాలి. నేను ఎప్పుడు చెప్పే మాటే అది. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఈ ఆనియన్స్ ప్లేస్లో మనకి సాంబార్లో చిన్న ఆనియన్స్ వేస్తారు కదా, అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. నిన్న వెతకం కానీ మాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ మగ్గిపోయే లోపల మనం టమాటా ప్యూరీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే నాటు టమాటాలు మొన్న సంతలో తీసుకొచ్చాను. ఈ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 5 టమాటాలు వేసుకుని మెత్తని ప్యూరీ లాగా చేసుకుంటాను. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా వేసేస్తున్నాం. ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఆకు ఒలిచేసేసుకొని చక్కగా మనం కొత్తిమీర తరుక్కుంటాం కదా, అలా తరిగేసేసి నీట్గా కడిగేసేసుకున్నాను. ఈ గోంగూర ఏంటంటే నిన్నే తీసుకొచ్చాను అనమాట. ఎందుకు అని అంటే నిన్నే చేపల పులుసు చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను, కానీ అవ్వలేదు. నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల నిన్న చేపల పులుసు చేయడానికి అవ్వలేదు. అందుకనే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చేద్దాం అనుకుంటూనే ఇంక వలిచేసేసి ఇంక బయట పెట్టేసేసాను. దానివల్ల ఆకు కొంచెం ఉడినట్టుగా అయింది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక గోంగూర కూడా మనం అన్నిట్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే గోంగూర కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకుందాం. గోంగూర ఎంతసేపట్లో మగ్గిద్దండి, చిటికలో మగ్గిపోయిద్ది. మనకేంటి అంటే అన్నీ రెడీగా ఉంటాయి. ఒక్క 10-15 నిమిషాల్లో కూర రెడీ చేసి పక్కన పెట్టేయచ్చు. అంత ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు. మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేను తినే స్పైస్ని బట్టి కారం వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. చేపల కూర అంటేనే మనకి ఉప్పు, కారం, ఆయిల్, పులుపు ఎక్కువ ఉండాలి. అప్పుడే మనకి చేపల కూర టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకైతే గోంగూర పర్ఫెక్ట్గా మగ్గిపోయింది.
మనకి పులుసు కొంచెం మరిగి ఒక ఉడికి పట్టేటప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందని టేస్ట్ చేద్దాం. ఉప్పు కారం పులుపు. మనం ఇందులో చింతపండు పులుసు వేసుకోము. ఎందుకు అని అంటే గోంగూరలో పులుపు ఉండిద్ది, టమాటాలో పులుపు ఉండిద్ది. కరెక్ట్గా గోంగూర టమాటా రెండు మగ్గేసరికి మనకి రావాల్సినంత పులుపు అయితే వచ్చేసేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ పులుసు మరిగి కొంచెం ఉడికి పట్టిన తర్వాత మనం చేప ముక్కలు వేసేసుకుందాము. మరుగుతుంది, శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. చేప ముక్కలు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇంక ఇవి ఉడికిన తర్వాత మనకి ఇక కదపడానికి అవ్వదు, ఓన్లీ తిప్పుకోవడమే. ఇప్పుడైతే చక్కగా హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టేసుకున్నామంటే చేపల కూర సెట్ అయిపోయింది. మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది, ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకైతే చేపల పులుసు మంచిగా మరుగుతుంది. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పైన స్కిన్ తీసేసుకుని కచ్చాపచ్చాగా దంచేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇది మొత్తం ఒక్కసారి తిప్పేసేసుకుందాము. ప్రస్తుతానికి మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తిప్పుకోవాలి. ఫోన్ పక్కన పెట్టేసి ఒక్కసారి నేను ఇలా తిప్పేసేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీకు చూపిస్తాను. ఉప్పు కారం కూడా చెక్ చేసేసుకున్నాను. అసలు ఉప్పు కారం మంచిగా సరిపోయింది. పులుపు అయితే ఎక్సలెంట్గా సరిపోయింది. నేనైతే ఈ 2 గోంగూర కట్టలు సరిపోవేమో అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే ఈ పులుసు ఇంకొంచెం దగ్గరికి అయ్యి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం చిక్కగా అంటే ఒక గ్రేవీ లాగా వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. అప్పుడే మనకి చేపల పులుసు అనేది మంచి టేస్టీగా ఉండిద్ది. మరీ పులుసుగా ఉంటే నీసు వాసన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే మనకి పులుసు దగ్గరికి అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకనంటే మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఆవాలు మెంతులు దంచుకున్న పొడి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఫైనల్ టచ్ అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయితే మనం నూరేసేసుకొని పొడిలాగా చేసేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి చేపల కూర అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడైతే నేను ఆవాలు మెంతులు పొడి చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ పొడి కూడా చల్లేసేసుకుందాం. చూడండి, ఆవాలు మెంతులు పొడి. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో ఈ పొడి చల్లడం వల్ల ఈ పొడి ఒకే చోట పడుతుంది. ఒక్కసారి ఈ ఫోన్ పక్కన పెట్టేసి నేను ఒకసారి చేపల పులుసు అనేది కలిపేసుకుంటాను. కొంచెం మా వారు బిజీగా ఉన్నారు. ఇవాళ హాల్లో ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఈ పిల్లలకు కూడా మా వారికి హెల్ప్గా వెళ్ళిపోయారనమాట. నేను ఒక్కదానే ఉన్నాను. అంటే నార్మల్గా మొదలు పెట్టకపోతే నాకేమనిపించేది కాదు, కానీ సగం చేపల పులుసు సగం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇక మిగతాది నేనే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మన గోంగూర చేపల పులుసు రెడీ అయిపోయింది. మనకి రైస్ ఉడికిన తర్వాత మనకి ఇది చేపల పులుసు ఎలా వచ్చింది ఏంటి అన్నది మనం రివ్యూ చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనకి మాత్రం పులుసు ఉండాలి, ఎందుకంటే అన్నంలో కలుపుకోవాలి కాబట్టి. ఇది కొంచెం వేడి చల్లారేసరికి కొంచెం పులుసు కూడా ఎగిరిపోయింది, అంటే కొంచెం చిక్కటి గ్రేవీలా తయారైంది అనమాట. మంచి పొచ్చి చేప అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. చక్కగా పులుసు అయితే పెట్టింది, మంచి గోంగూర వేసింది, మంచి వైట్ రైస్ వేడిగా. ఇవాళ యాక్చువల్గా సండే, దానితోడు పండగ, దానితోడు నాకు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. దానివల్ల సరే అసలు ఏం చేస్తున్నారు ఏంటి అసలు అని ఒక లుక్ వేసి వెళ్దామని వచ్చి దాన్ని నన్ను బుక్ చేసింది. ఏం లేదు, బుక్ చేయడం వేరే ఏం లేదు ఫ్రెండ్స్, రివ్యూ చెప్పమంది. వాసన అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది. టేస్ట్ అయితే వండర్ఫుల్. దీనికి ఒక రహస్యం ఉంది ఫ్రెండ్స్. అదేంటనుకుంటున్నారా, మొన్న ఫుడ్డు
మా హాల్లో ప్రిపేర్ చేసినప్పుడు గోంగూర చేప పులుసు పెట్టారు ఫ్రెండ్స్. పీతలు, రొయ్యలు ఇవన్నీ ఇందులో నాకు బాగా నచ్చింది. అందుకని వాళ్ళ రెసిపీ చేయమని అడిగా. స్పాట్లో చేసి నా కళ్ళ ముందు పెట్టేసింది. చక్కగా పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అలాగే ఉప్పు కూడా చక్కగా స్మూత్గా రౌజ్ లాగా అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా గోంగూర చేపల పులుసు ట్రై చేయాలి. నచ్చదంటూ ఉండదు. మరి అలాగే ఇంకా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే రైస్ కొంచెం పెట్టుకున్నా. అన్నీ టేస్ట్ చేయాలి. కొంచెం తిన్నా సరే అన్నీ తినాలి. అది నా కాన్సెప్ట్. మరి అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని ఎంతగానో ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం.